హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. దేవుని వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తులో అవునట్టుగానే ఉన్నాయి. ఆమేన్. అంటే దేవుడు ఏదైతే వాగ్దానాలు చేశాడో మనం యేసు యందు విశ్వాసం ఉంచిన కొలది మరింతగా మనము శక్తిని పొందుతాము. అంతేకాకుండా దేవుని వాగ్దానాలన్నవి ఎంతో దృఢమైనవి, నిశ్చయమైనవి. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా దేవుని వాగ్దానాలు అనేవి చంచలంగా ఉండవు, అంటే కదలిపోవు. మనము నమ్మకుండా ఉంటే మనము కదిలిపోతామేమో కానీ, సడలిపోతామేమో కానీ దేవుని వాగ్దానాలు అనేవి ఎప్పుడూ స్థిరంగా ఉంటాయి. సారాయి వాగ్దానం చేసిన వాడు ఎవరు? దేవుడే. కాబట్టి అలాంటి దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినవాడు. ఆ నమ్మదగిన దేవుడు చెప్పిన రీతిగానే తాను ఇచ్చిన మాట ప్రకారమే దేవుడు సారాయికి వాగ్దాన ప్రకారంగానే దేవుడు గొప్ప గర్భఫలాన్ని ఇచ్చాడు. వాగ్దాన పుత్రుని దేవుడు తనకు అనుగ్రహించాడు. అంటే మనం ఒక మాటలో ప్రభువుని మనం అర్థం చేసుకోవాలి. మన విశ్వాసమును బట్టి ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తూనే, అలాగే ఆయన విశ్వాస్యతను బట్టి కూడా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మరొకసారి గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన విశ్వాసమును బట్టి దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాగే ఆయన యొక్క విశ్వాస్యతను బట్టి కూడా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మరి మరొక మాటలో చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఏంటంటే, కొన్నిసార్లు దేవదేవుడు మనకున్న బంధకాలన్నింటినీ కూడా తెంచివేస్తాడు. మనకున్న పట్టినటువంటి పేడినంతటిని కూడా వెరగొడతాడు. అయితే దేవుని వాగ్దానాలన్నింటినీ ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు, వాటిని బ్రేక్ చేయడు. ఆ విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబ్రహాము సారాయి జీవితంలో జరిగిన సంగతులను కనుక దేవుని మీద విశ్వాసం ఉంచుదాం. ఎందుకంటే మన విశ్వాసంతో ఆయన విశ్వాస్యత పోలిస్తే కొన్నిసార్లు మన విశ్వాసము తక్కువ ఉండొచ్చేమో, కానీ ఆయన విశ్వాస్యత తరతరములో ఉంటుంది. ఆయన వాగ్దానాలు అనేవి స్థిరంగా ఉంటాయి. దేవుడు ఈ మాటలను బట్టి మనల్ని ఉత్తేజింపజేశాడు కనుక మనం సంతోషిద్దాము. దేవుని మీద మరింత విశ్వాసాన్ని ఉంచుదాం. దేవుని వాగ్దానాలు నెరవేర్చుకుందాం. ఈ మాటలు మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నాయని నమ్ముతున్నాను. ఒకవేళ దేవుని వాక్యము చేత మీరు బలపడితే ఖచ్చితంగా ఈ చిన్న డివోషనల్ వీడియోస్ అన్నిటినీ కూడా మీ యొక్క స్నేహితులకు షేర్ చేయండి. అట్లాగే మంచిగా ఎంతో ప్రేమతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.